హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియూస్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన తెలంగాణలోని మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం అయితే చేయబోతున్నాము. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు ఉదయం మనకు 8 గంటలకు ఛత్రపతి సంభాజీనగర్ గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేస్తుంది. మీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే తప్పకుండా ఈ ఈ యొక్క ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ యొక్క ట్రైన్ అయినటువంటిది మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క ట్రైన్ నెంబర్ వచ్చేసి 17254 ఛత్రపతి సంభాజీనగర్ గుంటూరు ఎక్స్ప్రెస్ జల్నా నుంచి ఈ యొక్క ట్రైన్ అయినటువంటిది స్టార్ట్ అయింది. గుంటూరు వరకు అయితే వెళ్తుంది. ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మనకి జల్నాలో ఉదయం 5:30కి అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి మనకి సికింద్రాబాద్, అదేవిధంగా కాచిగూడ నుంచి జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ మీదకైతే ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ 17254. ఇక్కడ మనకి ఈ యొక్క ట్రైన్ కూడా మనం చూసుకున్నట్లయితే మీరు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటే ఉదయాన్నే 8-10 గంటలకి ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేస్తుంది. ఈ యొక్క ట్రైన్ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రయాణం చేయాలి అనుకుంటే మనకి ఈ యొక్క ట్రైన్ గుంటూరు దాకా ప్రయాణం చేయొచ్చు. మన మహబూబ్ నగర్ నుంచి గుంటూరు దాకా వెళ్లే వరకు రాత్రి ఉదయం 8:10 మనం ఎక్కినట్లయితే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో గుంటూరు వెళ్లేదాకా రాత్రి 9:30 దాకా ఈ యొక్క ప్రయాణం అయినటువంటిది సాగుతుంది. ఇక్కడ మెయిన్ స్టేషన్లో మనం ఎక్కడెక్కడ ప్రతి ఒక్క స్టేషన్ ద్వారా ఆవుకుంటూ వెళ్తుంది. ఇది లోకల్ ట్రైన్ అనమాట ఇది. సో కాబట్టి ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర ఆగుకుంటూ వెళ్తుంది. మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టేషన్స్ అయితే మీరు కూడా ఆ స్టేషన్లలో ఏదో ఒక స్టేషన్ మీరు కూడా దిగవలసి వస్తుంది. ఆ యొక్క స్టేషన్ కూడా మీరు చూసుకోండి. ఇక్కడ మనకి మేజర్ గా చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్, మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర నుంచి వనపర్తి రోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే గద్వాల్ నుంచి కర్నూలు సిటీ నుంచి మనకి నంద్యాల మీదుగా వెళ్తుంది. ఇది గోటి జంక్షన్ మాత్రం వెళ్ళదు. నంద్యాల జంక్షన్ నుంచి మనకి డైరెక్ట్ గా మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట నుంచి గుంటూరు వరకు ఈ యొక్క ట్రైన్ అయినటువంటిది వెళ్తుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ఆల్రెడీ వచ్చేసింది. ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ప్రయాణికులు కూడా ఈ యొక్క ట్రైన్ అయినటువంటిది వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉన్నాయి, అదే విధంగా నార్మల్ బోగీలు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడు మనం ఎక్కింది మాత్రం రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ చూసుకున్నట్లయితే సీట్లు కూడా ఏ విధంగా ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి చూడండి. అక్కడ 3, ఇక్కడ 3గా మనకు కనిపిస్తున్నాయి. సీట్లు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి. రైట్ సైడ్ లో కూడా మనకి చిన్న సీటు, సింగిల్ సీట్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు కూడా తప్పకుండా ప్రయాణం అయితే చేయండి. ఈ యొక్క ట్రైన్ లో జర్నీ అయితేనే చాలా సేఫ్ జర్నీ. సో ఇక్కడ మనం సీట్ దగ్గరికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా ట్రైన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే కామెంట్ చేయండి, తప్పకుండా నేను సాయం చేస్తాను. థ్యాంక్ యూ.